ఒకసారి ఆలోచిస్తే ఒక్క గంటను కూడా జయించలేం. ఒక దినాన్ని కాదు కదా, ఒక గంటను కూడా దాటలేం. అంత పర్ఫెక్ట్ కలిగినటువంటి వాడు ఆయన. ఏ మనుషుడును ఆయనకు తెలియకుండా ఒక్క గంట కూడా దాటలేడు. అట్లాంటిది 12 మాసముల మీద విజయం ఇచ్చారు. 365 రోజుల మీద విజయం ఇచ్చారు. ప్రతి గంటకు, ప్రతి నిమిషానికి నేను అనుభవిస్తూ వచ్చిన విజయం నీవిచ్చిందే. తర్వాత 5వది, నువ్వు నన్ను కొనుక్కున్నావు. నేను నీవాడనని, నేను నీదానని నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. నా జనం ఏదైనా, నా వంశం ఏదైనా, నా భాష ఏదైనా, నా ప్రాంతం ఏదైనా, ప్రభా నన్ను తృణీకరించక, నన్ను త్రోసివేయక నన్ను కూడా కొనుక్కున్నావు. కూరగాయల కంపోడు కూరగాయలు తీసుకొని వస్తాడు. వంకాయలే అనుకోండి, వంకాయలు గంప నిండా వంకాయలు అమ్ముడుపోతాయా? ఎందుకని? ఆఖరి కొన్ని మిగిలిపోతాయి. ఏంటయ్యి? పుచ్చి. అవి కూడా అమ్ముదామని తిరుగుతూ ఉంటాడు పాపం. చూసిన వాళ్ళల్లా కొనరు. అన్ని పుచ్చులు. వద్దులే పుచ్చులు. మరి ఈ పుచ్చులు మరి ఎవరికి అమ్ముకోవాలా? నేను ఈ పుచ్చులు ఎవరికి అమ్ముకోవాలి? ఏం చేస్తాడు? తీసుకెళ్ళి బయట పారవేస్తాడు. ఎందుకంటే అవి ఎవరు కొనేవాళ్ళు. అలాగ మనం చూసుకుంటే ఎంత చెడిపోయిన వారం, ఎంత పాడైపోయిన వారం. మనల్ని ఎవరు కొంటారు? నన్ను ఎట్ట కొన్నావయ్యా నువ్వు? నా మాట మంచిది కాదు, నా ప్రవర్తన మంచిది కాదు, నా క్రియలు మంచివి కావు, నా చూపులు మంచివి కావు. నన్ను ఎట్ట కొన్నావు? నువ్వు ఎంత చెడిపోయిన వ్యక్తివైనా నేను కొనుక్కున్నా. నువ్వు నా వాడిగా ఉండుట కొరకాయ. నేను నిన్ను బాగు చేసి నిన్ను మరలా నిన్ను ఒక సాధనముగా చేసుకున్నట్టు కొరకాయ నిన్ను కొనుక్కున్నా. ప్రభా నన్ను కొన్నవాడవు, నేను నీవాడనని. ఏమంటది షోలమీతి పరమగీతములో? నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను. ఇది గొప్ప ఆధ్యాత్మికమైన అనుభవం, ఆరాధన. కానీ ప్రభువా నేను నీవు దానను, నేను నీవాడు.